హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. ఈరోజు స్పెషల్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ మసాలా వడలు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మసాలా వడలని ప్రిపేర్ చేసేద్దాం రండి. ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పును వేసుకొని నీట్గా 2 సార్లు క్లీన్ చేసుకొని 1 కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 2 అవర్స్ సోక్ అవ్వనివ్వాలి. 2 అవర్స్ తర్వాత పప్పు ఇలా చక్కగా సోక్ అయ్యాక వాటర్ లేకుండా స్ట్రైనర్తో డ్రైన్ అవుట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్న పప్పును వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న పప్పును యాడ్ చేసుకొని సోక్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 1 కప్పు ఉల్లి తరుగును కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడవనివ్వాలి. మిక్స్ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడల మాదిరిగా ఒత్తుకొని వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా వడల మాదిరిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన వడలను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మసాలా వడలు రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.